అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఆర్బీఐ షాకింగ్ నిర్ణయం, 1,00,000 బ్యాంక్ అకౌంట్స్ రద్దు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుండి 3 రకాల బ్యాంక్ అకౌంట్స్ మూసివేస్తోంది. అందులో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉందేమో చెక్ చేసుకోవాలంటే ఈ వార్త పూర్తిగా చదవండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త ఆదేశాల ప్రకారంగా జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ అకౌంట్స్ క్లోజ్ అవ్వబోతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 3 రకాల బ్యాంక్ అకౌంట్స్ మూసివేయాలని ఆర్బీఐ డిసిషన్ తీసుకుంది. బ్యాంకింగ్లో టెక్నాలజీని, డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఆ 3 రకాల బ్యాంక్ అకౌంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని అకౌంట్స్ని క్లోజ్ చేస్తారు. అంతేకాకుండా 1 సంవత్సరం పాటు అస్సలు అకౌంట్ గురించి పట్టించుకోకుండా వదిలేసిన అకౌంట్స్ కూడా పని చేయవు. హ్యాకర్లు అక్రమ డబ్బు బదిలీలకు ఇలాంటి ఇన్యాక్టివ్ బ్యాంక్ అకౌంట్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారట. అందువల్ల ఇలాంటి ఖాతాలు ఏ బ్యాంకుల్లో ఉన్నా మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ ఖాతాలను మూసివేయడం ద్వారా ఆర్బీఐ ఆర్థిక నేరాలను నిరోధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీరు 1 కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తుంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ అకౌంట్స్ యాక్టివేషన్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే మీకు తెలియకుండానే 1 లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లోకి ఏదో ఒకటి క్లోజ్ అయిపోవచ్చు. భవిష్యత్తులో మీకు అవసరమైన ఖాతాను కోల్పోకుండా ఉండటానికి వెంటనే మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి. మీకు ముఖ్యమైన అకౌంట్ వర్కింగ్లో ఉండాలంటే వెంటనే ట్రాన్సాక్షన్స్ ప్రారంభించండి. క్రమం తప్పకుండా లావాదేవీలు చేయడం వల్ల మీ ఖాతాలు చురుగ్గా, సురక్షితంగా ఉంటాయి. చాలా కాలంగా ట్రాన్సాక్షన్స్ జరగని జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూడా మూసివేయాలని ఆర్బీఐ ప్రకటించింది. పేదల ఆర్థిక డెవలప్మెంట్ కోసం ఇలాంటి జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఎంకరేజ్ చేస్తే వాటిని నిరుపయోగంగా ఉంచడం వల్ల సైబర్ నేరగాళ్లు వాడుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి అకౌంట్స్ మిస్యూజ్ కాకుండా చూసేందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మీకు కూడా చాలా కాలంగా ఉపయోగించని జీరో బ్యాలెన్స్ ఖాతా ఉంటే దాన్ని తిరిగి యాక్టివేట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. మీ బ్యాంకింగ్కి వెళ్ళి ఖాతాను యాక్టివేట్ చేయమని వెంటనే రిక్వెస్ట్ అయితే పెట్టండి. యాక్టివేషన్లో లేనివి, 2 అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవి, జీరో బ్యాలెన్స్ ఖాతాలో మీకు కూడా ఏమైనా ఉంటే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోండి. లేకుంటే చాలా నష్టపోతారు. ఇలాంటి అకౌంట్స్ వల్ల కలిగే నష్టాలు, దుష్పరిణామాలు నివారించడానికి ఆర్బీఐ కృషి చేస్తోంది. ఇలాంటి అకౌంట్స్ని మళ్ళీ మీరు యాక్టివేట్ చేయాలనుకుంటే కేవైసీ విధానాలను మళ్ళీ పూర్తి చేస్తే సరిపోతుంది. మీ బ్యాంకులకు వెళ్ళి అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించి తర్వాత ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసి ఉపయోగంలోకి తెచ్చుకోండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.